సామాన్య ప్రజలతో స్నేహపూర్వకంగా మెగులుతాం, నేరస్తులతో కఠినంగా వ్యవహరిస్తామని రాచకొండ సిపి కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. సిపి ఆధ్వర్యంలో 74వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను నేరేడ్మెట్లో ఘనంగా నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి సిపి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఇతర రాచకొండ అధికారులు, కమిషనరేట్ కార్యాలయం సిబ్బంది వేడుకల్లో పాల్గొన్నారు. దేశంలోని వివిధ రకాల మతాలు, కులాలు, జాతులు, ప్రజలను ఒకే తాటిపైకి ఉంచి దేశ సమగ్రతను కాపాడుతున్న రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలని సిపి డీసీ చౌహాన్ సూచించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల వల్లే అన్ని వర్గాల ప్రజలకు విద్య, ఉద్యోగ రంగాల్లో సమాన అవకాశాలు లభిస్తున్నాయని వివరించారు. ముఖ్యంగా 1947 ఎంతో మరి కష్టపడి గణతంత్ర దివస్ సందర్భంగా రాచకొండ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి ఒక్క సిటిజన్ కి అందరికీ కూడా నా వైపు నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలతో పరిచేస్తున్నాము. ఎన్నో సంవత్సరం మనందరూ కష్టపడి కలిసి మెలిసి సమన్వయంగా, సామరస్యంగా మన దేశానికి ఒక రాజ్యాంగాన్ని పరిరక్షించడం జరిగింది. దాంట్లో మన దేశంలో ఉన్న, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సిటిజన్ కి ఒక కంట్రిబ్యూషన్ ఉన్నది. మనతో పాటు ఎన్నో దేశాలు వచ్చాయి, ఎన్నో దేశాలు కొన్ని పైకి వెళ్ళినాయి, కొన్ని కిందకు కూడా వెళ్ళినాయి. కానీ మన గౌరవ దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజ్యాంగ ప్రకారంగా పరిరక్షణ తర్వాత అదే విధంగా పరిపాలన జరిగితే ఈ దేశంలో మనం దాంట్లో ఉండగా ఒక ప్రభుత్వం వైపు నుంచి